పెడదామండి. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. షేర్ చేయండి. కనిపిస్తుంది. ఇక్కడి నుంచి. గోపాలకృష్ణ గారు, ఇది ఎలా చార్ట్లు ఎలా చేద్దాం దాసు? అదే అంటే చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలాగా? ఇది ఒకసారి ఇలా చదువుకొని వెళ్ళినప్పుడే చూపిద్దామండి అది. అలాగే అలాగే. గోపాలకృష్ణ గారు, జై బాబా, స్టార్ట్ చేయండి సార్. ఉన్నారా అండి? జై బాబా సార్. ఓకే, కంటిన్యూ చేయండి సార్. With the energy from the subtle and the illumination from the mental spheres for trillions upon trillions of years in the past and in the future, the gross universe has been and will be forming and disintegrating into countless stars, suns, planets, worlds, moons, and meteors. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అంటే, ఏదైతే ఈ ప్రాణశక్తి శక్తి తీసుకొని దాని నుంచి అంటే విత్ ది ఎనర్జీ ఫ్రమ్ ది సటిల్ నుంచి ఉన్నటువంటి ఎనర్జీని తీసుకొని ఆ ఎనర్జీ సహకారంతో సూక్ష్మశక్తి తాలూకు సహకారంతో అదేవిధంగా ది ఇల్యూమినేషన్ ఫ్రమ్ ది మెంటల్ స్పియర్, ఈ మానసిక భవనం ఏదైతే ఉందో మానసిక భవనం యొక్క ప్రకాశంతో ఏమవుతుందంటే ఫర్ ట్రిలియన్స్ అపాన్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, 1,000 కోట్ల సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అంటే ఇన్ ది పాస్ట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్, గతంలో జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఏంటి జరుగుతుంది అంటే ది గ్రాస్ యూనివర్స్ హ్యాస్ బీన్ అండ్ విల్ బి ఫార్మింగ్. ఈ గ్రాస్ యూనివర్స్ మనం ఏదైతే చూస్తున్నామో విశ్వం ఏదైతే ఉందో లేదా విశ్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి అలా అప్పుడు ఫామ్ అయ్యాయి అవుతూ ఉన్నాయి. ఇది ఎలాగా ఫామ్ అవుతూ ఉంది, ఏ విధంగా బయటికి ప్రొజెక్ట్ అవుతుందంటే డిసింటిగ్రేటింగ్ ఇంటూ కౌంట్లెస్ స్టార్స్, సన్స్, ప్లానెట్స్, వరల్డ్స్, మూన్స్ అండ్ మెటీరియల్స్. ఏదైతే ఇప్పుడు ఈ స్థూల విశ్వాలు అని చెప్తున్నామో ఇవి ఎలాగా ఫామ్ అయ్యాయి, ఫామ్ అవుతూ ఉన్నాయి, ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి అంటే, ఏ విధంగా డిసింటిగ్రేట్ అవుతూ ఉన్నాయి అని అంటే, మనకు కనిపిస్తూ ఉన్నటువంటి మనకు అర్థమయ్యే భాషలో కనిపించేటువంటి వాటి ఎలా ఇదవుతున్నాయి అంటే స్టార్స్ గాను, సూర్యులు గాను, అదేవిధంగా రకరకాల గ్రహాలు గాను, వివిధ ప్రపంచాలు గాను, చంద్రులు, అదేవిధంగా తోకచుక్కలు, ఉల్కలు, వీటన్నిటిగాను అది గ్రాస్ యూనివర్స్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఆర్ నో సచ్ థింగ్స్ యాజ్ టైమ్ అండ్ స్పేస్. అయితే ఇవన్నీ కూడా ఈ విధంగా ఏదో ఇప్పుడు దాంట్లోనే ఆ లైన్లోనే కూడా ఒకటి చెప్పారు, ఆ ఫామ్ అయ్యాయి ఇన్ ది పాస్ట్, అదేవిధంగా ఫ్యూచర్ లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతున్నాయి అని చెప్తున్నారు కదా. అంటే ఏది ఒక ఈవెంట్ మాట్లాడాలి అని అంటే మనకు రిఫరెన్స్ ఉండాలి, ఆ రిఫరెన్స్ తోనే చెప్తాం అన్నమాట. అంటే లైక్ మీ ఇల్లు ఎక్కడ అని అంటే డైరెక్ట్ గా చెప్పలేము, అబ్సల్యూట్గా ఏదో ఒక రిఫరెన్స్ ఉండాలి. ఇదో మా ఇల్లు జగదంబ సెంటర్ దగ్గర అని ఎలా అయితే రిఫరెన్స్ తీసుకుంటామో అలాగే ఒక విషయం ఒక ఈవెంట్ ని మాట్లాడాలి అని అంటే ఒక రిఫరెన్స్ సిస్టమ్ కావాలి. ఆ రిఫరెన్స్ సిస్టమ్ ఏంటి అంటే జనరల్ గా స్పేస్ అండ్ టైమ్ గా తీసుకుంటాం. ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రదేశం, ఈ ప్రదేశంలో జరిగింది, ఈ కాలంలో జరిగింది, ఈ సమయంలో జరిగింది అని చెప్తాం అనమాట. అందుకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని మనం ఫీల్ అవుతాం.
అయితే బాబా చెప్తున్నారు ఏంటంటే, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఇన్ని పెద్ద థింగ్స్ జరుగుతున్నాయంటే, మనం అనుకుంటున్నటువంటి ఈ ఈ స్థూల ప్రపంచాలన్నీ ఈ విధంగా ఫార్మ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా గతంలో లేకపోతే ఫ్యూచర్‌లోనూ ఫార్మ్ అవుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా బాబా చెప్తున్నారంటే, దేర్ ఆర్ నో సచ్ థింగ్స్ యాస్ టైమ్, స్పేస్. టైమ్ అదేవిధంగా కాలానికి, ప్రదేశానికి, అదేదో అంతరాళానికి ఏ విధమైనటువంటి ఎగ్జిస్టెన్స్ ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే స్పెసిఫిక్‌గా దాని గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదండి. వన్స్ ది సోల్ ఈస్ ఫ్రీడ్ ఆఫ్ ఇల్యూజన్, ఇల్యూజన్ డస్ నాట్ మేర్లీ సీజ్ టు ఎగ్జిస్ట్. అయితే ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ ఇల్యూజన్ నుంచి ఫ్రీ అయిపోయిందో, మిథ్య నుంచి ఫ్రీ అయిపోయిందో, ఇల్యూజన్ డస్ నాట్ మేర్లీ సీజ్ టు ఎగ్జిస్ట్. అంటే ఇల్యూజన్ ఒక్కటే లేకుండా లేకపోవడమే కాదుట. బట్ ఈస్ దెన్ ఫౌండ్ నెవర్ టు హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఎట్ ఆల్. అది ఎలా తెలుస్తుంది అనంటే, అంటే ఇప్పుడు లేకపోవడం కాదు. ఇప్పుడు ఆ సోల్ ఫ్రీ అవ్వడం చేత ఇల్యూజన్ లేదు అని తెలుసుకోవడం కాదు. ఇప్పుడు దానికి ఇల్యూజన్ అన్నది లేకపోవడం ఒక్కటే కాకుండా, అసలు ఇల్యూజన్ మిథ్య అన్నటువంటిది అసలు ఎప్పుడూ అది ఎగ్జిస్ట్ అయ్యి లేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది ఆ సోల్‌కి అని చెప్తున్నారండి ఈ పారాలో. జై బాబా. నిజంగా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? గోపాలకృష్ణ గారు, ఇది గ్రాస్ యూనివర్స్ హ్యాస్ బీన్ అన్నారు కదా, అదే అంటే కంటిన్యూ. అంటే మల్టిపుల్ టైమ్స్ ఫామ్ అయ్యి డిసింటిగ్రేట్ అవుతుందనా, ఒక్కటే అలా కంటిన్యూ అవుతుందని అంటారు దాని మీనింగ్? గ్రాస్ యూనివర్స్ మల్టిపుల్ హ్యాస్ బీన్, నాకు అనిపించింది అది మల్టిపుల్ టైమ్స్ అవుతుందని అనిపించింది సార్. మీకు అలా అనిపించిందా? ఓకే. అనిపించింది. అంటే అంటే ఏంటో అసలు ఫైనల్‌గా ఇక్కడ మాటలు చెప్తూ మళ్ళీ చివర్లో ఈ చెప్తున్నటువంటి విషయం దానికి కనెక్ట్ చేసినట్టుగా ఉంది. అంటే మనకి కనిపించేటట్టుగా ఉన్నటువంటి ఈ టైము, స్పేస్‌ని బేస్ చేసుకొని మనం ఏవైతే ఎంటిటీస్ చూస్తున్నామో, అవన్నీ కూడా ఒక విధంగా ఇల్యూజన్‌లోకే వస్తాయి. అయితే ఇన్ని రకాలుగా ఇవన్నీ ఫార్మ్ అయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇలా డిసింటిగ్రేట్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి బయటికి కనిపెట్టినవి అని చెప్తూ, వీటన్నీ కూడా మళ్ళీ ఫ్రీ ఆఫ్ ఇల్యూజన్, అదే ఫ్రీ ఇల్యూజన్ నుంచి బయటకొచ్చిన తర్వాత అలాంటి అసలు వాటికి ఎగ్జిస్టెన్స్ ఏమీ లేదు. ఒకప్పుడు కూడా అవి ఎగ్జిస్ట్ అయ్యలేవు అని సోల్ తెలుసుకుంటుందని చెప్తున్నా. అవునండి. దాసు మీరు ఏదో అడుగుతున్నారు. మీరు అడుగుతుంది అంటే యూనివర్స్ అలాగా ఫామ్ అవుతూ మళ్ళీ డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుందని అన్నారు. మీ క్వశ్చన్ ఏంటి ఇందులో అని? అంటే నేను అన్నది ఏంటంటే, గ్రాస్ యూనివర్స్ హ్యాస్ బీన్ అండ్ విల్ బీ అన్నారు కదా, అంటే గ్రాస్ హ్యాస్ బీన్ ఫార్మింగ్ అంటే ఆ గ్రాస్ యూనివర్స్ ఫామ్ అవుతూనే ఉంది అంటే మల్టిపుల్ ఈ టైమ్స్ టెన్స్ బట్టి ఇది. మీరు అవును అది ఫామ్ అయింది, అవుతూనే ఉంది, కొత్తవి అవును. ఏర్పడుతూ ఉన్నాయి ఇంకాను. ఓకే. మీకు హోమ్ పాయింట్ నుండి క్రియేషన్ అనేది జరగడం అనేది ఇంకా స్టిల్ హ్యాపెనింగ్. ఆల్రెడీ జరిగిపోయిన క్రియేషన్ కూడా ఉంది కదా. ఆ, అంటే అలాగే మన రూపాలు, కొత్త రూపాలు వస్తూ ఉన్నాయి సృష్టిలోకి, పాత రూపాలు అంతరిస్తూ ఉన్నాయి. ఓకే. ఓకే. అలాగా. సో ఇట్ ఈస్ ఎవర్ జనరేటింగ్ ప్రాసెస్ అని, ఎవర్ చేంజింగ్ ప్రాసెస్. ఓకే. ఓకే. అంటే తర్వాత నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే, గ్రాస్ యూనివర్స్ ఫామ్ అవుతుంది, డిసింటిగ్రేట్ అవుతుంది, చాలా రోజులైంది, మళ్ళీ కొలాప్స్ అయిపోయి మళ్ళీ కొత్త గ్రాస్ యూనివర్స్ ఫామ్ అవుతుంది, అలా రిపీటెడ్గా అవుతూ ఉంటుందనా హ్యాస్ బీన్ అంటే నాకు డౌట్ వచ్చి అడిగాను నేను, అది గోపాలకృష్ణ. ఓకే. తర్వాత ఇక్కడ మరొక పాయింట్ ఉందండి. స్మాల్ ఇల్యూషన్, క్యాపిటల్ ఇల్యూషన్ ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఉంది. స్మాల్ ఇల్యూషన్ అంటే మనకు బేసికలీ ఇగ్నోరెన్స్, మన హ్యూమన్ లెవెల్లో ఉండేటువంటి ఇగ్నోరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇగ్నోరెన్స్ పోతే అప్పుడు క్యాపిటల్ ఇల్యూషన్ అంటే క్రియేషన్. అప్పుడు క్రియేషన్ అంటే మన కళ్ళ ముందు మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ క్యాపిటల్ ఇల్యూషన్ గా చెప్పారు. సో అది లేదు అని మనకు తెలుస్తుంది.
అది అంటే కనిపించడం అయిపోతుంది. ఎస్, అతను చెప్పినట్టు ఇంతకు ముందు కూడా లేదు అనే విషయం తెలుస్తుంది. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే బాబా ఈ బుక్ లో మెయింటైన్ చేశారు. నేను సాధారణంగా వేదాంతంలో అయితే ఈ స్మాల్ ఇల్యూజన్ అవిద్య అని, ఈ క్యాపిటల్ ఇల్యూజన్ ని మాయా అని అంటారు. బట్ మనం బాబా లిటరేచర్లో మనం వాడుతుంది స్మాల్ ఇల్యూజన్ కి భ్రాంతి అని రాస్తున్నాం అనుకుంటున్నాం. క్యాపిటల్ ఇల్యూజన్ ని మిథ్య అని అంటున్నాం. సో క్యాపిటల్ ఇల్యూజన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్. స్మాల్ ఇల్యూజన్ ఈజ్ ఇగ్నరెన్స్, అజ్ఞానం. అట్ ఏ పర్సన్ లెవెల్లో ఉండే అజ్ఞానం. ఓకే. సో నాగేశ్వర గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జై బాబా సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి గోపాలకృష్ణ గారు. అంటే ఈ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే, అనాదిగా ఈ గ్రాస్ యూనివర్స్ ఏర్పడుతూ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూడా నడుస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా ఏర్పడుతూ ఉంటుంది, లైవ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఇంపార్టెంట్. ఇందులో ఒకటి పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఒకటి చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే అది ఎలా ఏర్పడుతుందో కూడా చెప్పారు. అది ఏమన్నారు, సటిల్ స్పియర్ యొక్క శక్తిని వాడుకొని, మెంటల్ స్పియర్ యొక్క ఇల్యూమినేషన్ని వాడుకొని అనాదిగా ఈ స్థూల విశ్వము ఏర్పడుతూ ఉంది అన్నారు. ఆ స్థూల విశ్వం అంటే ఏంటో కూడా చెప్పారు. ఇది కౌంట్లెస్ స్టార్స్, కౌంట్లెస్ సన్స్, ప్లానెట్స్, వరల్డ్స్, మూన్స్ అండ్ మెటియర్స్, ఇదంతా కలిపి స్థూల విశ్వము. ఇది ఏర్పడుతూ ఉంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సటిల్ ఎనర్జీని, మెంటల్ ఇల్యూమినేషన్ని వాడుకొని ఈ విశ్వము ఏర్పడుతూ ఉంది, అలాగే లయం అవుతూ ఉంది. అది మనము మొట్టమొదటిలోనే ఒక ఊహతోటి మనం మొదలు పెట్టామండి. భగవంతుడికి 3 స్థితులు అన్నాం. ఒకటి గాఢ నిద్ర స్థితి, 2 స్వప్నావస్థ, 3 జాగ్రత్త అవస్థ. 3 స్థితులు. మొట్టమొదటి గాఢ నిద్ర సత్యము, జాగ్రత్త అవస్థ సత్యము, స్వప్నావస్థ అబద్ధము. అది భ్రాంతి అనుకున్నాం మనం. అదంతా ఇల్యూషన్, అదంతా కూడా. సో ఈ ఇల్యూషన్లో జరిగేది ఇక్కడ చెప్తున్నారు బాబా. ఇదంతా ఇల్యూషన్, ఉట్టిది. స్వప్నంలో జరిగేది ఏది అన్నా సరే అది ఉట్టిదే కదా, డొల్ల, ఏమీ లేనిదే అది. సో స్వప్నంలోకి ఎప్పుడైతే వచ్చామో ఒక్కడే అయినటువంటి భగవంతుడు అనేకుడుగా విడిపోతాడు. అంతటా నిండి ఉండేటువంటి భగవంతుడు పరిమితులకు లోనవుతాడు. ఈవేళ న్యూయార్క్లో ఉన్నాడు, రేపు జపాన్లో ఉన్నాడు, ఎల్లుండి సింగపూర్లో ఉన్నాడు అని భ్రమ మనకు వస్తుందన్నమాట. అంచేత కాలము, ప్రదేశము ఈ 2 కొత్తగా పుట్టుకొచ్చాయి అన్నారు. ఎందుకంటే అంతా నిండి ఒకడే అయినటువంటి భగవంతుడికి టైము లేదు, ప్లేసు లేదు. కానీ మనం ఎప్పుడైతే పరిమితులకు లోని చేసేసామో ఆ భగవంతుణ్ణి, ఆత్మలుగా పరిమితులకు లోనైపోయాడో అప్పుడు టైము, స్పేసు అనేటువంటివి కొత్తగా పుట్టుకొచ్చాయి. అవి నిజం కాదు అసలు. అది స్వప్నంలో జరిగేటువంటి వ్యవహారం. స్వప్నంలో జరిగేటువంటిది నిజమా? నిజం కాదు. ఎప్పుడైతే ఆత్మ ఈ భ్రాంతి నుంచి బయటపడిందో, ఈ కనిపించేటువంటి సూర్యుడు, ఈ విశ్వము, ఇదంతా కూడా ఇల్యూషన్ అన్నారు దాన్ని. ఇది కనపడకుండా పోతుంది. అంతేకాదు మరొక విషయం కూడా తెలుస్తుంది. అసలు మొట్టమొదటి నుంచి వీటికి ఉనికి లేదు, ఎప్పుడూ లేవు ఇవి. అంతే కదా, కళ్ళలోంచి మనం బయటకు రాగానే కళ ఆగిపోవడమే కాదు, అసలు కళలో నేను అనుభవించింది, చూసింది అంతా కూడా ఎప్పుడు లేనిదే అనే విషయం తెలిసిపోతుంది. అది ఈ పేరలో బాబా చెప్తూ ఉన్నారు. జై బాబా సార్. జై బాబా సార్. ఇది డిస్కస్ చేసుకోవడం అవసరమే సార్. ఇది ఇందులో మనం డౌట్స్ లేకుండా మనం ముందుకెళ్ళాలి. మనం ఓకే సార్. అది లక్ష్మణ్ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. స్మాల్ ఇల్యూషన్, బిగ్ క్యాపిటల్ ఇల్యూషన్. అవును, చాలా నేను అది మిస్ అయ్యాను. అదే డిస్టింగ్విష్ చేయలేదు నేను అసలు. మామూలుగా ఇల్యూజన్, క్యాపిటల్ ఇల్యూజన్ డిస్టింగ్విష్ చేయలేదు అసలు. నాకు డిఫరెంట్ కనపడింది. ఇక్కడ మరొక పాయింట్ ఉందండి. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే, మనకి బాబా
ఇన్ఫినిట్ ఈవెన్ గాడ్ స్పీక్స్ లో స్టార్టింగ్ 3 చాప్టర్స్ లో కూడా చెప్పారు, మనకు బాడీ కాన్షియస్నెస్ ఉంటేనే మనకు గ్రాస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని. అలాగే మనకు సెటిల్ బాడీ కాన్షియస్నెస్ ఉంటేనే సెటిల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో బాడీ కరెక్ట్. అండ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్. ఇక్కడ ఇల్యూషన్ అంటే ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఇల్యూషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం సోల్ ఏమనుకుంటుంది మనందరి విషయంలో, నేను ఈ శరీరాన్ని అని భావిస్తుంది. ఇక్కడ ఆ ఇల్యూషన్, ఆ అజ్ఞానంలో ఉంది. వాస్తవానికి సోల్ శరీరం కాదు, కానీ నేను శరీరాన్ని అని అనుకుంటుంది కాబట్టి మనకి గ్రాస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఒక్కొక్క స్థాయిలో అలా ఉంటుంది. సో ఎప్పుడైతే దాని నుండి బయటపడుతుందో అప్పుడు మనకి ఇల్యూషన్ మాయమైపోతుంది. సో కరెక్ట్ ఇప్పుడు ఈ అండి. ప్రిన్సిపల్ కానీ మనం అప్లై చేసుకుంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ప్లేన్కి వెళ్ళిన వ్యక్తి ఎలా ఉంటాడంటే గ్రాస్ బాడీ అనుకోడు కాబట్టి తనకు గ్రాస్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇల్యూషన్ పోయి. అలాగే సెకండ్ సెటిల్ బాడీ అనుకుంటాడు కాబట్టి సెటిల్ వరల్డ్ ఉంటుంది. అది పోతే అలా ఆ రకంగా ఈ రెండు రిలేటెడ్. అదే లిమిటేషన్ అండి. ఆ లిమిటేషన్ ఏ రకమైన లిమిటేషన్ అనే దాన్ని బట్టి అది గ్రాసా సెటిలా మెంటలా కదా. తర్వాత పరిమితికి కరెక్ట్ కరెక్ట్. తర్వాత ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ అన్నారు కదా, ఈ టైమ్ అండ్ స్పేస్ మనకి బీమ్స్ లో చెప్పారు యాక్చువల్గా 6 ఫ్యాక్టర్స్ ఉంటాయని, 6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయని. ఎప్పుడైనా క్రియేషన్ ఫామ్ అవ్వాలి అంటే ఒక 6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయంట. టైమ్ అండ్ స్పేస్, నేచర్ అండ్ అంటే బాబా వాడిన పదాలు నేచర్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇలా ఒక 6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వాటి వల్లే సృష్టి అంతా నడుస్తుంది అని ఇంకా మోర్ ఎక్స్ప్లెనేషన్ బీమ్స్ లాస్ట్ చాప్టర్ లో ఇవ్వడం జరిగింది వీటి గురించి. అయితే దీని గురించి అందరికీ క్లారిటీ వచ్చింది కదండి. ఇంకేమన్నా, ఎందుకంటే ఇది బేస్ ఫౌండేషన్ ఇది. వాట్ అంటుంటాడండి ఈ చాప్టర్ ముందు పెడితే బాగుండేమో అని. అవును అవును అతని థాట్ అనమాట. గాడ్ స్పీక్స్ లో ఫస్ట్ చాప్టర్ గా దీన్ని పెట్టాలి ఈ చార్ట్ ని అని అంటుంటాడు. అవును. ఏదో ప్రశ్న వచ్చినట్టు ఉందండి షీరింగ్ది. హియర్ గ్రాస్ యూనివర్స్ ఈక్వల్ టు గ్రాస్ వరల్డ్, గ్రాస్ స్పియర్ ఇన్ ద చార్ట్, కైండ్లీ డిస్కస్. అంటే గ్రాస్ యూనివర్స్ గ్రాస్ వరల్డ్ ఒకటేనా? అక్కడ మెన్షన్ చేసిన గ్రాస్ కాదు యూనివర్స్ కాదు 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 లక్ష్మణ్ చెప్పాలండి. లక్ష్మణ్ ఒకసారి చెప్పండి. చెప్పారు ఇది వరకు ఒకసారి. చూస్తుంది. ఇది ఒకసారి డిస్కస్ చేశాను మనం. ద 4 జర్నీస్ చార్ట్లో చెప్పినప్పుడు చార్ట్ లో మీరు డిస్కస్ డిస్కస్ చేశారు. మళ్ళీ ఒక్కసారి అది చెప్పండి, క్లారిటీ ఉండాలండి. ఇక్కడ బాబా చూపించారు. యాక్చువల్లీ దీన్ని గ్రాస్ వరల్డ్ అన్నారండి, దీన్ని గ్రాస్ స్పియర్ అని అన్నారు. కొంచెం మ్యాగ్నిఫై చేయరా, మా ముసలాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. యా థ్యాంక్ యూ. ఇది 4 జర్నీస్ చార్ట్ అండి. ఈ చార్ట్ లో మనకి ఇది ఉంది. నేను దీన్ని ఈ పోర్షన్ హైలైట్ చేస్తాను, కొంచెం జూమ్ చేస్తాను. ఇందులో గ్రాస్ వరల్డ్ అంటే హ్యూమన్ కి ఏదైతే ఎక్స్పీరియన్స్ లో ఉందో దాన్ని గ్రాస్ వరల్డ్ అని బాబా వాడుతున్నారు. ఇప్పుడు మనకి స్థూల ప్రపంచం ఏదైతే అనుభవంలో ఉన్నదో, అనుభవంలో ఉన్నదాన్ని యాక్చువల్గా ఈ అంటే బాబా వరల్డ్ అని సంబోధించడం జరిగింది. బాబా గాడ్ స్పీక్స్ లో ఒక మాట కూడా వాడారు, వరల్డ్ కి భూమి అని వాడారు బాబా. వరల్డ్ అనే మాటకి భూమి అని. అలాగే ఆ ఆ భూమిని, మళ్ళీ భూమి అంటే మన ఎర్త్ అనుకోకండి, జనరిక్ వర్డ్ చెప్తున్నాను. భూమి అనే దానికి వరల్డ్ అని ఇంగ్లీష్ లో యూజ్ చేశారు, బ్రాకెట్ లో భూమి అని వాడారు సాంస్క్రిట్ వర్డ్గా. అలాగే స్పియర్ ని భువనము అని అన్నారు. అలాగే భూమిలో ఇంకా స్థాయిలు ఉంటే వాటిని భూమికలు అని అన్నారు. సో భూమికలు అంటే, సో ఫస్ట్ భువనం వస్తుంది స్పియర్, భువనం లోపల భూమి వస్తుంది అటు వరల్డ్, వరల్డ్ లోపల ప్లేన్స్ వస్తాయి భూమికలు. అలా క్లాసిఫై చేశారు. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే మన సోల్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉందో దాన్ని వరల్డ్ అని అన్నారు. మన ఎక్స్పీరియన్స్ లో లేనిది బట్ స్టిల్ గ్రాస్ లోనే ఎగ్జిస్ట్ అయింది చాలా ఉంది, ఇంకా దాన్ని అంతటినీ కలుపుకొని గ్రాస్ స్పియర్ అన్నారు. అలాగే అది మాస్టర్కి అనుభవంలోకి వస్తుంది ఏమంటే, అది మాస్టర్కి అనుభవంలో ఉంటుంది. అది
అవునండి. మాస్టర్‌కి ఇంకా తెలియనిది ఉండదు కాబట్టి అతనికి అన్ని స్పియర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో అది ఉంటాయి. అది అది మనకి అలాగే గ్రాస్‌లో కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ ఈ పార్టే ఉంది. అసలు మనకి చాలా ఏం జరుగుతుందో ఎన్నో ప్లానెట్స్ వాటి మీద హ్యూమన్ బీయింగ్స్ అవన్నీ ఉన్నారు మనకి. అవేవి ఐడియా కూడా లేవు. సో, మన ఎక్స్‌పీరియన్స్‌లో లేనిది బట్ స్టిల్ గ్రాస్‌లో ఉన్నదాన్ని మొత్తం కలుపుకొని స్పియర్ అని చెప్పడం జరిగింది. అదే యూనివర్స్ అంటే అది. దీన్ని బాబా మనకి 8థ్ చాప్టర్ స్టార్టింగ్‌లో యూనివర్స్ అనే వర్డ్ మధ్య మధ్యలో కూడా వాడుతూ వచ్చారు. ఇక్కడ యూనివర్స్ అంటే దాని అర్థం గ్రాస్ స్పియర్ అని. అంటే ఆ కాంటెక్స్‌లో వాడేటప్పుడు. మాస్టర్స్‌కి యూనివర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. కామన్ పీపుల్‌కి వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అన్నప్పుడు, మనకి గ్రాస్ వరల్డ్ ఉంటుంది. వాళ్ళకి గ్రాస్ స్పియర్ ఉంటుందని అర్థం. గ్రాస్ స్పియర్ అన్నా, గ్రాస్ యూనివర్స్ అన్నా ఒకటే సెన్స్‌లో వాడారు కదండీ! అవునండి. ఆ! అది అది. వర్డ్స్ అది. కూడా సార్ మనం కాంటెక్స్ట్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అవును. ఒక్కోసారి అవును. యూనివర్స్ అని ఇంకోసారి క్రియేషన్ మొత్తంకి యూనివర్స్ అని వాడిన సందర్భం కూడా ఉంది. కాస్మిక్ ఓకే. యూనివర్స్ ఓకే. అని వాడారు. అవును. అవును. ఓకే అండి. ఇప్పుడు సటిల్ అండ్ మెంటల్ వర్డ్స్ కూడా గ్రాస్ స్పియర్ లోకి వస్తాయండి. వాటిలో కూడా గ్రాస్ స్పియర్ ఉందండి. సారీ సటిల్ స్పియర్ అంటే సటిల్ అదే స్పియర్ అని ఒకటి ఉంది. సటిల్ మెంటల్ స్పియర్ అని ఒకటి ఉంది. అదే ఇక్కడ అట్లా అది డయాగ్రామ్ వేరు లో మరి. చూపించలేదు కానీ ఓకే. మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది సటిల్ వరల్డ్ గా చెప్పారు. కానీ ఇంకా సటిల్ స్పియర్ లో చాలా ఉన్నాయి. వచ్చారు. అంటే గ్రాస్ స్పియర్ లాగే సెటిల్ స్పియర్, మెంటల్ స్పియర్ వేరేగా ఉన్నాయండి. ఉన్నాయండి. వాటి అంటే ఎక్స్ప్లెనేషన్ అంటే బాబా తర్వాత ఇచ్చారు సప్లిమెంట్. మనకి గ్రాస్ ఎరుక ఉన్నప్పుడు గ్రాస్ వరల్డ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. మనకి సటిల్ ఎరుకకి ప్రమోట్ అయినప్పుడు సటిల్ వరల్డ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. సేమ్ యాస్ మెంటల్ వరల్డ్ అది. ఓకే సార్. ఓకే. వెళ్దామండి. ఇది కంటెంట్‌కి వెళ్ళిపోదాం సార్ మనం. ఓకే. నెక్స్టే కంటిన్యూ చేద్దాం కదండీ! గోపాలకృష్ణ గారు. Sir. After a gradual evolution through the mineral, vegetable, and animal kingdoms of the grass universe for a definite at immeasurable period of millions, billions, and trillions of years, consciousness reaches perfection in man. అయితే ఇక్కడ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ నుండి ఎవల్యూషన్ చివరి వరకు అంటే ఈ మనిషిగా పుట్టినంత వరకు మనిషిగా జన్మ తీసుకున్నంత వరకు ఏం జరిగిందని చెప్తున్నారు. ఆఫ్టర్ గ్రాడ్యువల్ ఎవల్యూషన్ త్రూ ది మినరల్, వెజిటబుల్ అండ్ యానిమల్ కింగ్డమ్స్. ఇప్పుడు ఈ కింగ్డమ్స్ అన్ని కూడా ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎలా వచ్చాయని మనకు తెలుసు కదా. అది ఈ ఖనిజాలు, అదేవిధంగా వెజిటేషన్ అంటే అదే జంతువులు, యానిమల్ కింగ్డమ్, ఇవన్నీ వాటి ద్వారా వస్తూ ఉంటుంది కింగ్డమ్స్ ఆఫ్ ది గ్రాస్ యూనివర్స్. మనం బయట చూస్తున్నటువంటి స్థూల విశ్వాన్ని మనం వీటిని చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఇదంతా జరగడానికి ఏంటంటే చాలా కాలం పట్టింది. ఇది మిలియన్స్, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే స్పెసిఫిక్ గా ఎంతని మనం చెప్పకుండా కోటాను కోట్ల సంవత్సరాలుగా అది చెప్పుకుందాం ఫర్ ది టైం బీయింగ్. అలా ఏమైంది అంటే ఆ ప్రాసెస్ అంతట్లో కాన్షియస్నెస్ రీచెస్ పర్ఫెక్షన్ ఇన్ మ్యాన్. మెల్లిమెల్లిగా కాన్షియస్నెస్ పెరుగుకుంటూ వచ్చి చైతన్యం మనిషిగా జన్మ తీసుకునేటప్పటికి ఆయనకి సంపూర్ణమైనటువంటి కాన్షియస్నెస్ వచ్చేసింది. Man then rightly ought to be God conscious, but does not become so because of the samskaric bindings born of the impressions of the illusory experiences gathered during the evolution of the consciousness. అయితే యాక్చువల్గా ఈ హూ am I అన్నటువంటి క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ జర్నీ అంతా స్టార్ట్ అయింది. ఇవల్యూషన్లో అన్ని బర్త్లు తీసుకొని చివరికి
మనిషిగా మారింది. మనిషిగా మారేటప్పటికి ఈ చైతన్యం అన్నటువంటిది తారాస్థాయి కంటే అది మెచ్యూర్ అయిపోయింది కంప్లీట్. అయితే అయిపోతే ఏమవ్వాలి యాక్చువల్గా? మ్యాన్ దెన్ రైట్లీ ఆట్ టు బి గాడ్ కాన్షియస్. ఇంత కాన్షియస్ అదే ఆయనకి చైతన్యం అలా డెవలప్ అయిపోయింది కాబట్టి, హై స్థాయిలో ఉంది కాబట్టి, మ్యాన్ దెన్ రైట్లీ ఆట్ టు బి గాడ్ కాన్షియస్. భగవంతుడి ఎరుక అతనికి వచ్చేయాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేనే భగవంతుడిని, హూఎంఐకి నేను భగవంతుడిని అన్న ఆన్సర్ రావాలి. కానీ బట్ డస్ నాట్ బికమ్, కానీ అలా అలా అవటం లేదు. సో బికాస్ ఆఫ్ ది సాంస్కారిక్ bindings born of impressions of the illusory experiences gathered during the evolution of consciousness. అయితే ఈ ప్రాసెస్లో ఏమైంది అంటే, ఈ పరిణామ ప్రక్రియలో కాన్షియస్నెస్ డెవలప్ అవుతూ ఉన్నది. ముందు నుంచి అలా మనిషిగా బర్త్ తీసుకున్నంత వరకు అంతవరకు కూడా స్టెప్ బై స్టెప్ అలా డెవలప్ అవుతుంది కదా. దాంతో పాటుగా కాన్షియస్నెస్ పెరగడంతో పాటుగా ఇంకోటి ఏం జరిగిందంటే, సంస్కారిక్ బైండింగ్స్ బార్న్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ది ఇల్యూజరీ ఎక్స్పీరియన్సెస్. ఈ ఇల్యూజన్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గ్యాదర్ చేయబడినటువంటి ఈ సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ సంస్కారాలు అవి కూడా అలా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ కాన్షియస్నెస్ పూర్తిగా డెవలప్ అయిపోయిన తర్వాత భగవంతుడి ఎరుక వచ్చేయాలి. కానీ ఎందుకు రాలేదు అని అంటే, ఈ కాన్షియస్నెస్ పెరిగేటువంటి క్రమంలో ఈ సంస్కార బంధనాలు కూడా పెరిగిపోయాయి. ఆ బంధనాలు మళ్ళీ వీడాలి. ఆ వీడితేనే మళ్ళీ తను భగవంతుడు నన్ను కాన్షియస్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ స్థితిలో ఆయనకి చైతన్యం అన్నటువంటిది తారాస్థాయిలో లేదా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఇల్యూజరీ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆయన సంస్కారిక్ బైండింగ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ సంస్కార బంధనాల వల్ల, అంటే సంస్కారాలు ఉండడం సింపుల్గా అర్థం చేసుకోవడానికి తనకి ఆ గాడ్ కాన్షియస్ అన్నటువంటిది రాదు. దస్ మ్యాన్ రిమైన్స్ ఫుల్లీ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ది గ్రాస్. మరి అలాంటప్పుడు ఈ కాన్షియస్ అన్నటువంటిది, అదే ఐ మీన్ ఆ కాన్షియస్నెస్ ఏదైతే హైగా డెవలప్ అయిందని చెప్తున్నాం, అది దేనికి ఇప్పుడు ఆయనకి యూజ్ అవుతుంది అంటే, మ్యాన్ రిమైన్స్ ఫుల్లీ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ది గ్రాస్. తన చుట్టూ ఉన్నటువంటి స్థూల ప్రపంచం ఏదైతే ఉందో దాని ఎరుకని పరిపూర్ణంగా ఆయన తెలుసుకున్నాడు. అంటే పరిపూర్ణంగా తెలుసుకోవడం అని అంటే, ఇప్పుడు లైక్ ఒక మనిషికి ఒక తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అర్థం అవ్వడానికి, ఒక జంతువుకి అర్థం అవ్వడానికి చాలా తేడా ఉంది. ఒక మేక ఒక ఇంటిని చూస్తే అది ఒక విధంగా అనుకోవచ్చు. బట్ ఒక మనిషి ఆ ఇంటిని చూస్తే ఇంకో రకంగా అనుకుంటాడు. అంటే ఈయన దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకోగలడు అనమాట. ఎందుకంటే ఆయన కాన్షియస్నెస్ అంత డెవలప్ అయిపోయి ఉన్నది. అలాగా తన చుట్టూ ఉన్నటువంటి గ్రాస్ని అంతటిని కూడా గ్రాస్ లాగా టు ది ఫుల్లెస్ట్ అనమాట ఆయన ఎరుకతో ఉన్నాడు అనమాట. ఆయనలో పెరిగినటువంటి కాన్షియస్నెస్ దేనికి యూజ్ అయింది అని అంటే, ఈ విధంగా స్థూల ఎరుక రావడానికి ఆయనకు ఉపయోగపడింది. కానీ భగవంతుడిగా ఇది రాలేదు, భగవంతుడిగా ఎరుక రాలేదు. ఎందుకంటే ఆ సంస్కారాల వల్ల అని చెప్పాడు. జయబాబు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? దేని స్క్రీన్ షేర్ అవ్వట్లేదు రాజుగారు నాకు. మరి మా నెట్ ప్రాబ్లం ఏమో. ఓకే, నెట్ ఇష్యూ అయి ఉంటుంది సార్. మొదటి నుంచి అవ్వట్లేదండి, ఇప్పుడేనా? లేదు, ఇప్పుడే అవ్వట్లే. వాయిస్ వస్తుంది, ఓకే, స్క్రీన్ రావట్లేదు. రిఫ్రెషింగ్. ఒక్కసారి పైకి కింద కదపండి దాసు, అవుతుందండి. ఓకే, చాలు. ఇప్పుడు వచ్చిందండి. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇది ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీరు. దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా అక్కడ? లక్షణం లేదు సార్, నేను మ్యూట్లో ఉన్న మాట్లాడు. అదే ఓకే.
మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నాగేష్ గారు. మొట్టమొదటి నుంచి చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి బాబా. కొత్త మాట ఏం చెప్పట్లేదు. అయితే దీన్ని ఈ ఒక స్టోరీగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు సటిల్లో ఉన్న ఎనర్జీని, మెంటల్లో ఉన్న ఇల్యూమినేషన్ని వాడుకొని ఈ గ్రాస్ యూనివర్స్ అంతా ఏర్పడింది. ఈ గ్రాస్ యూనివర్స్‌లో ఆత్మలన్నీ ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాన్ని ఫస్ట్ ఎవల్యూషన్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే కాన్షియస్‌నెస్ అనేటువంటి ఆ ఫ్లడ్ లైట్‌ని అభివృద్ధి చేసుకోవడానికి జరిగే ప్రయాణము. అదే ఎవల్యూషన్ అన్నారు. ఆ ఎవల్యూషన్ ఎలా జరిగింది? మినరల్లు, వెజిటబుల్లు, యానిమల్ కింగ్డమ్స్ ఇవన్నీ దాటుకుంటూ లెక్కలేనన్ని ట్రిలియన్స్, బిలియన్స్ సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఆ కాన్షియస్‌నెస్ అనేటువంటిది మానవ దేహం వచ్చేటప్పటికి సంపూర్ణం అయ్యింది. అప్పుడు భగవంతుడు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? ఇంత పెద్ద కష్టం పడిన తర్వాత ఇన్ని 7 దశలు దాటుకొని మానవుడు అయిన తర్వాత ఏమనుకున్నాడు? మొట్టమొదటి మానవ దేహం రాగానే అమ్మయ్య! వీడు నేను భగవంతుడిని అనేస్తాడు అని భగవంతుడి ఎక్స్‌పెక్టేషన్ అది. కానీ వీడేమంటున్నాడు? నేను ఎల్లేని, పొల్లేని అంటున్నాడు. ఇందుకు కారణం అది చెప్తున్నారు. వీడు ఇంత ప్రయాణంలో ఈ సంస్కారిక బైండింగ్స్, ఈ భ్రాంతిని అనుభవాల నుంచి ఆ బైండింగ్స్‌ని తయారు చేసుకున్నాడు. అవన్నీ ఖర్చు పెట్టవలసి ఉంది కాబట్టి వీడి ధ్యాస అంతా వాటిల మీదే లగ్నమైపోయి ఉంది కాబట్టి ఎంత కష్టపడి వీడు చేసిన ఈ ఎవల్యూషను అంతా కూడా వీడికి ఈ స్థూలము యొక్క ఎరుకను మాత్రమే ఇచ్చింది. అయితే ఒకటి మాత్రం జరిగింది. ఈ 7 దశల్లోనూ కూడా ఈ స్థూలము యొక్క ఎరుక సంపూర్ణం అవ్వలేదు. కానీ మొట్టమొదటి మానవ దేహం రాగానే సంపూర్ణం అయ్యింది అని చెప్తున్నారు ఇక్కడ బాబా. అంటే ఇక స్థూలం యొక్క సిలబస్ కంప్లీట్ అయిపోయింది వీడికి. అది. యెస్ సార్. ఓపెన్ ఫర్ డిస్కషన్ నౌ. ఓకే. నెక్స్ట్ దానికెళ్దామండి. చదవండి గోపాలకృష్ణ గారు. ఓకే అండి. అదే ఈ థర్డ్ పారా చదువుతాను గానండి. ఈ లాస్ట్ 3 లైన్స్ నాకు అర్థం అవ్వలేదు. అంటే ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి? నాకు అర్థమైనంత వరకు చెప్తానండి. Before man's perfect but gross consciousness can evolve into the reality of God consciousness, it has first to evolve into subtle consciousness and from the subtle into full mental consciousness. Before man's perfect but gross consciousness can evolve into the reality of God consciousness. అయితే ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటిది ఏంటంటే ఈ స్థాయిలో ఎవల్యూషన్ ఎండ్లో ఉన్నాడు, మనిషిగా బర్త్ తీసుకున్నాడు. ఆయనకేమో ప్రజెంట్ ఫుల్గా కాన్షియస్నెస్ ఉంది, చైతన్యం ఉన్నది. కానీ స్థూల చైతన్యం మాత్రం ఉంది, గ్రాస్ కాన్షియస్నెస్ కెన్ ఇవాల్వ్ ఇన్ టు ది రియాలిటీ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్. భగవంతుడు తనకు చైతన్యం, భగవత్ చైతన్యంగా ఎప్పుడు మారుతుంది? ఇతను ఉన్నదంతా కూడా స్థూల చైతన్యమే. ఇది ఎప్పుడు భగవంతుడు రియాలిటీ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్. అదే భగవంతుడు చైతన్యంగా, భగవత్ చైతన్యంగా ఎప్పుడు మారుతుందంటే ఇట్ హ్యాస్ ఫస్ట్ టు ఇవాల్వ్ ఇన్ టు సటిల్ కాన్షియస్నెస్. అంటే ఫస్ట్ గ్రాస్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో స్థూల చైతన్యమో సటిల్ కాన్షియస్నెస్ కింద మారాలి, సూక్ష్మ చైతన్యం కింద. అంటే ఆ విధంగా అంటే దాని అర్థం నాగేశ్వర సార్ చెప్పినట్టు ఇప్పుడు అక్కడ గ్రాస్ సిలబస్ అయిపోయింది, నెక్స్ట్ సటిల్కి రావాలి. సటిల్ సిలబస్ అయిపోయింది, నెక్స్ట్ మెంటల్కి వెళ్ళాలి, లాగా అనమాట. అండ్ ఫ్రమ్ ది సటిల్ ఇంటూ ది ఫుల్ మెంటల్ కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఈ సూక్ష్మ చైతన్యం కూడా అది కూడా ఉండిపోదు, మళ్ళీ అది డ్రాప్ అయిపోయి చివరికి మెంటల్ కాన్షియస్ కింద మారాలన్నమాట. ఫర్ దాట్ అది అలా జరగాలంటే ఏమవ్వాలంటే ఫర్ దట్ గ్రాస్ ఇంప్రెషన్స్ హ్యావ్ టు టర్న్ ఇన్ టు ది సటిల్ అండ్ ఫ్రమ్ ది సటిల్ ఇన్ టు ది మెంటల్ ఇంప్రెషన్స్. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? అది అలా కావాలంటే గ్రాస్ కాన్షియస్నెస్ నుండి తనకి సటిల్ కాన్షియస్నెస్లోకి రావాలంటే గ్రాస్ కాన్షియస్నెస్కి ఏవైతే కారణమో గ్రాస్ ఇంప్రెషన్స్, స్థూల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో హ్యావ్ టు టర్న్ ఇన్ టు ది సటిల్.
అవేమవ్వాలి అని అంటే సూక్ష్మ సంస్కారాలు అవ్వాలి. సూక్ష్మ సంస్కారాలు అంటే అవి అయిపోతేనే మళ్ళీ వీటికి వస్తాయి కదా. అదేవిధంగా సటిల్ అండ్ ఫ్రమ్ ది సటిల్ ఇంటూ ది మెంటల్ ఇంప్రెషన్స్. ఆ సటిల్ సంస్కారం నుంచి అంటే సూక్ష్మ సంస్కారాలు మళ్ళా మానసిక సంస్కారాలుగా మారాలి అన్నట్టు అలా ఆశ అదే 1 బై 1 అవి ఫినిష్ చేసుకుంటూ రావాలి. అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ నాకు అంత క్లారిటీ అనిపించలేదండి. ఇన్ డిగ్రీ ది ఫైన్నెస్ అండ్ ది ఫైన్నెస్ ఆఫ్ ఎర్లియర్ ఇంప్రెషన్స్ యాజ్ గ్యాదర్డ్ ఇన్ ది వెజిటబుల్ అండ్ మినరల్ ఫార్మ్స్, ది ఫండమెంటల్ డిఫరెన్స్ బీయింగ్ ఇన్ ది కాన్షియస్నెస్. ఇది నాకు ఎందుకు ఇది అదే నేను ఇంటర్ప్రిట్ చేయలేకపోయానండి. అసలు చదివిన కానీ నాకు తెలియలేదు మరి. అంటే ఏంటి ఇక్కడ ఈ డిగ్రీ అని చెప్తుంది faintness and the fineness of earlier impressions as gathered in the vegetable and mineral forms. ఇది ఎలా అర్థం చేసుకోండి. వినబడిందండి. అదేండి. అంటే అది మళ్ళీ చదువుతున్నాను నేను. ఫర్దర్ ద గ్రాస్ ఇంప్రెషన్స్ హ్యావ్ టు టర్న్ ఇంటూ ద సటిల్ అండ్ ఫ్రమ్ ద సటిల్ ఇంటూ ద మెంటల్ ఇంప్రెషన్స్, రిగైనింగ్ ద faintness and fineness of earlier impressions as gathered in the vegetable and mineral forms. In degree and మధ్యలో పెట్టారు. The fundamental difference being in consciousness. అది కొంచెం అది అంటే బహుశా నాకు అర్థమైందని గోపాలకృష్ణ గారు రీగెయినింగ్ అన్నారు కదా. వెజిటబుల్ మినరల్ ఫార్మ్స్లో ఉన్నప్పుడు ఫెయింట్ ఫైన్నెస్ అంటే బహుసూక్ష్మంగా అంటే ఆ స్థాయి ఏముంటుందో ఆ డిగ్రీకి మళ్ళీ వెళ్ళాలని వెనక్కి వెళ్ళాలని అంటున్నారేమో అనిపిస్తుంది. ఇటు వచ్చి ఏంటంటే అప్పుడు కాన్షియస్నెస్ చాలా బేర్ మినిమంతో ఉంటుంది కదా, ఇప్పుడు ఫుల్ కాన్షియస్నెస్ కానీ కొంచెం ఫెయింట్నెస్కి ఫైన్నెస్కి వెళ్తాయి అన్నమాట. సన్నగా అంటే అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్ కానీ చాలా పలుచుబడిపోవడం అంటారు కదా మనకి. బహుశా ఎర్లీ డేస్లో ఎర్లీ జర్నీలో వచ్చిన, ఎందుకంటే అప్పుడు మినరల్ వెజిటబుల్ ఫామ్లో చాలా ఎర్లీ ఎవల్యూషన్ కదా, చాలా పెయింట్ అండ్ ఫైన్గా ఉంటాయి మా ఇంప్రెషన్స్. తర్వాత దట్టంగా హెవీ అయిపోయినాయి కదా, మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి అన్వైండింగ్ అయ్యి అఫ్కోర్స్ నేను గెస్ వర్క్ వెళ్ళండి ఇదంతా. నేను ఫస్ట్ టైం లేదంటే ఈ వర్డింగ్ అదే మళ్ళీ ఇది ఎందుకు మెన్షన్ చేశారని అంటే మీరు చెప్పినట్టు అప్పుడు స్టార్టింగ్ లో ఈ మెంటల్ ఇంప్రెషన్స్ తక్కువ ఉంటాయని, అంటే ఐ మీన్ పల్చగా ఉంటాయి ఈ ఫార్మ్స్ కి. మళ్ళీ అంటే ఇప్పుడు కాన్షియస్నెస్ పెరిగిన తర్వాత కూడా ఇవి ఇలా 1 to 1 మారిపోతూ అప్పుడు ఉన్నటువంటి వాటి దానిలాగా బాగా పలచబడిపోయి, పలచబడినప్పటికీ ఎక్కడ మళ్ళీ తేడా ఎందులో వస్తుందంటే కాన్షియస్నెస్ లో. అది పాయింట్ అక్కడ కాన్షియస్నెస్ అన్నది అక్కడ ఆ రేంజ్ లో లేదు, బట్ ఇక్కడ కాన్షియస్నెస్ తో పాటుగా పలచబడుతుంది. అంటే ఇప్పుడు సంస్కారస్ ఫిల్మ్ అనుకున్నాం అనుకోండి, చాలా థిన్ లేయర్ ఫిల్మే అప్పుడు ఉంది కానీ లైట్ చాలా తక్కువ ఉంది కనుక అది ఎఫెక్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు లైట్ ఫుల్ బ్లోన్ లైట్ 100 క్యాండిల్స్ 1000 క్యాండిల్స్ మళ్ళీ పలుచబడి ఆ వెజిటబుల్ ఆ స్థాయికి ఫిల్మ్ సన్న ఫిల్మే అయ్యింది అనుకోండి, అంటే ఇంకా కాంతి విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది కదా కొద్దిగా ఉన్నా అవి. ఆ కాన్షియస్నెస్ డిఫరెన్స్ అని అంటున్నారు అనిపిస్తుంది. విందాం మిగిలిన వాళ్ళు కూడా ఏమంటారు. దాసు మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేయండి. దాసు మీరు కానీ. అంతే సార్ మీరు చెప్పింది అది మనకి చార్ట్తో వేసి మరి బాబా వేరే బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు సేమ్ కాన్సెప్ట్. ఇందులో లేదు కానీ గాడ్ స్పీక్స్ లో క్రియేషన్ అండ్ కాజెస్ లో చెప్పారు అన్నమాట. ఇవల్యూషన్ ఎలాగైతే జరిగిందో ఇన్వల్యూషన్ కూడా అదే రివర్స్ ప్రాసెస్ లో జరగాలి. అలా చేస్తూ స్టోన్ కిను అంటే 6th ప్లేన్ కి మెటల్ కి 5th ప్లేన్ కి ఇలా కనెక్ట్ చేశారనమాట. నేను ఆ డయాగ్రామ్ కోసం వెతుకుతున్నాను. సో అందులో ఏం చెప్పారంటే మళ్ళీ మీరు స్టోన్ లాగా అయిపోవాలి ప్రపంచం దృష్టిలో. అంటే మళ్ళీ స్టోన్ లా అయిపోతే వాడు ఏ స్పందించడు కదా, కాకపోతే స్టోన్ కాన్షియస్నెస్ లేక స్పందించదు.
ఆరో భూమికలో ఉన్నవాడు కాన్షియస్నెస్ ఫుల్ గా ఉన్న స్పందించడు, ఉండేవాడు. ఎందుకంటే సంస్కారాలు అంత తగ్గిపోయాయి కాబట్టి. సో అదే విషయాన్ని ఇక్కడ ఫెయింట్ అయిపోవడం, ఫైన్నెస్, వెజిటబుల్ లో ఏ ఫైన్నెస్ అంటే ఆల్మోస్ట్ మనం మొక్కల్ని ఎలా చూస్తాం, నిర్జీవులుగానే కన్సిడర్ చేస్తాం అసలు. ఇక్కడ మైండ్ ఈ లేదు. రెండిటికి డిఫరెన్స్ ఏంటండి? ఫెయింట్‌నెస్ అండ్ ఫైన్‌నెస్. ఫైన్‌నెస్ అంటే పల్చగా ఉండడం అనుకోవచ్చా? ఈ ఫెయింట్‌నెస్ ఏంటి? నాకు ఈ డిఫరెన్స్ తెలియదండి. అంటే బహుశా ఏ పాయింట్ అక్కడ స్ట్రెస్ చేస్తున్నారో తెలియదు, కానీ జాయింట్ గా అయితే అదే. అదే జస్ట్ అర్థమైందిలెండి. జస్ట్ తెలుస్తుంది, కానీ నాకు ఎగ్జాక్ట్ గా దాని మీనింగ్స్ తెలియదు. ఓకే. థాంక్ యూ. అది మామూలు ఎవరైనా చెప్పండి ఎవరికైనా. అదే అదే మామూలు ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే కలర్ ఫెయింట్ అయిపోయింది అంటాం కదా. ఓకే. పోవడం, ఉండి ఉన్నట్టు అయిపోవడం అనమాట. అంటే ఇంప్రెషన్ రైట్. విత్ వేరియస్ Mhm. ఆస్పెక్ట్స్ లో చెప్తున్నారేమో. అదే ఓకే. ఇంప్రెషన్స్ రైట్. ఫెయింట్ అయిపోతాయి అనమాట. ఆ దృఢత్వం నుంచి వెళ్ళిపోయి పల్చ అంటే ఉండి ఉండనట్టు అయిపోవడం ఫెయింట్ అంటే కరిగిపోవడం బేసిక్గా. మరి అప్పుడు ఆ రెండిటి తాలూకు మీనింగ్ ఒకటవదా? పలచబడడం, ఫెయింట్‌నెస్ అదే కలర్ మెల్లిగా ఫేడ్ అవ్వడం అనుకుందాము. రెండు అంటే ఇంటర్ రిలేటెడ్ అంటే సంస్కారిక కానీ ఆస్పెక్ట్ లో మరి ఆ రెండిట్లో ఉండి సటిల్ గా ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదండి. అంటే కానీ ఇప్పుడు ఓవరాల్ ఏదో ఒక మీనింగ్ గ్రాస్ సంస్కారం ఒకటున్నదనుకోండి. కంప్లీట్ దాన్ని రెడ్ కలర్‌తో చూపిస్తున్నారనుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది అలా పెయింట్ అయిపోతూ అది తగ్గిపోతూ ఉందనమాట. ఆ రెడ్‌నెస్ తగ్గిపోతూ ఉంది అన్నది చెప్తున్నది అన్నారనుకుందాం. ఈ పెయింట్‌నెస్ అన్నది. ఈ ఫైన్‌నెస్ అన్నటువంటిది పలచబడడం. ఆ రెండిటికి దగ్గర దగ్గర మీనింగ్ ఒకటిలాగా లేదా అని అంటున్నాను. అంటే ఫైన్నెస్ అనేది ఆ అంటే కలర్ వేరు, దాంట్లో దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఒకే కలర్ లో ఇంకా డెప్త్ కూడా వెళ్తున్నారు అనుకోండి, అది బహుశా ఫైన్ ఏమో ఇలా ఇంటర్ప్రిట్ ఫైనెన్స్ లైక్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ అంటారు. అనుకోండి. ఓకే. పెయింట్ ఓకే. అనేది కలర్ కి వాడుకుంటే అది మోర్ డిగ్రీస్ ఆఫ్ దట్, డిగ్రీస్ అని కాదు, ఇంకా దాన్ని డెప్త్స్ లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ఇవ్వగలిగేటట్టుగా ఉంటే వెరైటీ ఫెయింట్నెస్ తో నేను డెప్త్ నుంచి ఫైన్నెస్ తో చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. హుహు. ఓకే. అదే ఇంకా ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ లేదో మనకి గెస్ వర్క్ ఎక్కువైపోతుంది. అదే అండి. అదే. అది. అది అందుకే ధైర్యం చేయలేదు. నాకు 3, 4 సార్లు చూసినా నాకు అర్థం కాలేదది. అందుకనే అది చేశాను. బట్ ఇప్పుడు ఓకే అండి. రాజు గారు చెప్పింది దాని తాలూకు మీనింగ్ ఇదయింది. అర్థమైంది. రాజు గారు కరెక్ట్ అయింది. Jai Baba sir. జై బాబు. We can consider purity. Just like, see, for example, in the human grass world, the samskara is just like a big stone. Gradually, it is worn out, and when it comes to in the subtle and mental world, it just like it becomes sand type, small thing. That is just like a stone and vegetable side. The purity goes on increasing. As the soul moves towards subtle world and mental world, it becomes pure. Just like a stone and vegetable kingdom, the soul is very pure, almost, because very less samskara. The grasswell stone has become just like small things, just like sands, fineness. You can say purity goes on increasing of the soul. Fineness is about the quality and type of sanskaras of a soul has acquired. Faintness describes the end stage of the spiritual journey, where the impressions have been so completely worked out that they finally disappear, leading to. షిరీన్ గారు ఇది పెట్టారండి, ఫైన్నెస్ అని అతను చార్ట్ లో పెట్టారు. క్వాలిటీ అండ్ టైప్ ఆఫ్ సంస్కారాస్ సోల్ అక్యుములేట్ చేసుకుంది ఫైన్నెస్ తోటి. ఫెయింట్నెస్ అనేది ఎండ్ స్టేజ్ ఆఫ్ ద జర్నీని చెప్తుంది. ఇది చాట్ జీపీటీలో ఏమంటున్నాడంటే ఫెయింట్నెస్ అంటే రిఫర్స్ టు వీక్నెస్, డిమ్నెస్ ఆర్ లేక్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఆఫెన్ యూస్డ్ ఫర్ ఫిజికల్ ఆర్ సెన్సరీ కండిషన్స్. అంటే మన కళ్ళకి కనబడే ఫిజికల్ స్ట్రెంగ్త్. ఫెయింట్నెస్ ఆఫ్ హార్ట్, ఫెయింట్నెస్ ఆఫ్ లైట్, ఫెయింట్నెస్ ఆఫ్ సౌండ్ ఇలా వాడతాం అంట. అంటే వీక్ సౌండ్, వీక్ లైట్, వీక్ హార్ట్ మీనింగ్. ఒకటి లక్ష్మణ్, ఒక్కసారి నేను సమ్అప్ చేయడానికి ట్రై చేస్తాను, అప్పుడు డిస్కస్ చేద్దాం. చేయండి.
అది ఇక్కడ మనం ముందు నుంచి ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చామండి, మీకు గుర్తుందో లేదో. అదేంటంటే గ్రాస్ సంస్కారాస్ని కొబ్బరి తాడుతో ఒక కోర్సుగా ఉన్న ఒక రోపుతో పోల్చాం మనం కదా. అది జన్మలు ఎత్తగా 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 అది ఆ సంస్కారాసు అవి సటిల్గా మారతాయి. సటిల్ని మనం ట్వైన్ దారంతో పోల్చాం మనం కదండి. అది ఇంకా 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 ముందుకు వెళ్ళినప్పుడు తల వెంట్రుకంత నాజూకుగా ఫైన్గా తయారవుతుంది అనమాట. ఫైన్నెస్ అంటే అది అంటే ఆ కోర్సుగా ఉన్నది అంత నాజూగ్గా అవ్వడము ఫైన్నెస్. అది ఫెయింట్నెస్ అంటే ఇప్పుడు మరక పడింది అనుకోండి ఒక బట్ట మీద, అది మొట్టమొదట ఉతక ముందు చాలా గాఢంగా ఉంటుంది ఆ మరక. అది ఉతగా 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 చాలా ఫెయింట్ అయిపోద్ది అనమాట. అది ఉందా లేదా అన్నట్టుగా. సో ఆ రెండు ఆస్పెక్ట్స్లోనూ చెప్తున్నారు అనుకుంటున్నా, ఫెయింట్నెస్ ఫైన్నెస్ అంటే. ఫెయింట్ అది ఓకే. ఫెయింట్ అంటే అది ఉందా లేదా అన్నట్టుగా ఆ మరక అంత పలచనైపోద్ది అనమాట. అది ఫైన్నెస్ అంటే అంత నాజూగ్గా అవడాన్ని అది ఆ రెండు ఆస్పెక్ట్స్లో రెండు యాంగిల్స్లో చెప్తున్నారేమో బాబా అనుకుంటున్నాను నేను. అంటే ఆ గ్రాసు కోర్సుగా ఉంటుందన్నమాట. అది అది ఈ రకరకాల అనుభవాలు పొందగా 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 నాజూక్ అవుతుందన్నమాట. అది సటిల్ అవుతుంది. అది ఇంకా ముందుకు వెళ్ళగా అది ఇంకా మెంటల్ అవుతుంది, ఇంకా నాజూక్గా ఉంటుందన్నమాట. అయితే బాబా ఏమంటున్నారంటే ఇదంతా కూడా ఫండమెంటల్ డిఫరెన్స్ కాన్షియస్నెస్లోనే సుమా అంటున్నారు. అంటే సంస్కారాలు వదులుతూ ఉంటే అది కాన్షియస్నెస్ గ్రాస్ నుంచి సటిల్, సటిల్ నుంచి మెంటల్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సంస్కారాల యొక్క ఆ గ్రిప్పు అది తగ్గుతూ ఉంటే గ్రాస్ నుంచి సటిల్, సటిల్ నుంచి మెంటల్కి వెళ్తూ ఉంటాడు. అది నాకు అర్థమైంది సార్. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏమైనా ఉన్నాయండి కామెంట్స్ దీని మీద? గోపాలకృష్ణ గారు అదే సార్. గోపాలకృష్ణ గారు ఏమన్నా ఉన్నాయండి కామెంట్స్? సార్ సరిపోయింది సార్, ఇప్పుడు అర్థమైంది సార్. థ్యాంక్ యూ. అదే సార్ అదే సార్. ఓకే అండి. ఏం లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దామండి. రఘుపతిజీ, జై బాబా సార్. యూ వాంట్ టు షేర్? share my screen, sir. ఓకే సార్. Can you see the screen, sir? ఎస్ సార్. Here in this paras, Baba has revealed some secrets. Let us know what are the secrets he has revealed here. Unlike the definite course followed in the process of evolution, man as man can make use of his consciousness fully and freely. So Baba is comparing here what happens during evolution and what happens during reincarnation. So he says here, you can see here in this figure, that is evolution from stone to first human being. This is evolution. During the evolution, they follow a definite path as per divine law, no change. For example, mango tree will give only sweet fruit. It will not give bitter fruit. Like that, everything is followed as a definite divine law. As per there is no change at all in the character and behavior. Whereas when it comes to the reincarnation, human state, he has got full consciousness. So his character can change at any moment. Good man become bad man become good man. Sometimes he likes sweet, sometimes he may other spicy things, like that goes on changing because of full consciousness. He uses it freely, his consciousness. Whereas up to during evolution,
they cannot use that consciousness freely. Everything will go as per the divine love only. That's what Baba explains in this figure. Unlike the definite course followed in the process of evolution, man as man can make use of his consciousness fully and freely. This is the meaning. Sir, you can explain in Telugu, sir? Summarize in Telugu. And next para also you can cover, sir. We will Next discuss para, together, sir? you know. Okay. Yeah. So, Raju therefore, garu. Yes, sir. therefore, Go ahead, sir. can I continue, sir? Yes, sir. Go ahead. Go ahead. Okay. Therefore, the fully gross conscious man, according to the resultant tightening or loosening of his sanskaric bendings, can become fully subtle consciousness and thereafter fully mental consciousness. That means because of the samskara, as we have already discussed, because there is change in samskara goes on fainting and fainting, and he becomes subtle conscious, afterwards mental conscious. Sometimes after a few or sometimes after numerous human reincarnations, between each of the two involutions of his consciousness. That means I'll show one more figure. So here, from the grass, now we are in the grass world, and gradually, after loosening of samskaras, gradually he can go to subtle world, then mental world. So Baba says here, from going to subtle world to mental world, it may be very few birth or so innumerable birth. There is no definite number from going to subtle world to mental world. From grass world, after change of samskaras, just to go to subtle world, then mental world. But the life from subtle world to mental world, there is no definite number of lives. Sometimes very few births, sometimes early, sometimes late. That's what he explained in this para. The second para. Any questions in this para? These two paras? Okay. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికన్నా? తెలుగులో చెప్పాక అప్పుడు అడుగుదాం రాజుగారు. ఓకే సార్. ఓకే సార్. Shall I go ahead, sir? No, sir. Let me explain in Telugu. No? Okay, sir. Okay. Then you can go ahead. Hmm. Yeah. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే అండి, పరిణామ క్రమంలో ప్రయాణము ఖచ్చితంగా ఎటువంటి తేడాలు లేకుండా ఒకేలాగా ఉంటుంది. ఇంకా దాన్ని మారడం అనేటువంటిది ఉండదు. ఉదాహరణకి ట్రైన్ జర్నీతో పోల్చుకోవచ్చు. స్టీరింగ్ వాడి చేతిలో ఉండదు, డ్రైవర్ చేతిలో ఉండదు. వాడు ఓనికి వెళ్ళడమా ఆగడమా అది ఒకటే ఉంటుంది తప్ప స్టీరింగ్ మాత్రం వాడి చేతిలో ఉండదు. ఆ ట్రాకే డిసైడ్ చేస్తూ ఉంటుంది. అది చెప్తున్నారు పరిణామక్రమం. పరిణామక్రమం అంటే రాయి నుంచి ఖనిజానికి, ఖనిజాన్ని నుంచి వృక్షము, వృక్షం నుంచి క్రిమి, క్రిమి నుంచి చేప, పక్షి, జంతువు, మానవుడు కదా. సో మొట్టమొదటి మానవ దేహం రాగానే పరిణామక్రమం పూర్తయిపోయింది అనుకున్నాం. అప్పటి వరకు ఈ డిస్క్రిప్షన్ అనేటువంటిది, విచక్షణ అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి మామిడి చెట్టు ఉందనుకోండి, ఈవేళ మామిడికాయ కాద్దామా లేకపోతే యాపిల్ పండు కాద్దామా అనేటువంటి డిస్క్రిప్షన్ ఆ చెట్టుకు ఉండదు కదా. ఇప్పుడు మల్లి చెట్టుకి, మల్లి తీగకి మల్లె పువ్వు పోద్దామా గులాబీ పువ్వు పోద్దామా అనే ఆలోచన ఆ అవకాశం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు 100 సార్లు కూడా ఒకటే జరిగి తీరుతుంది, నో చేంజ్. కానీ మానవుడికి వచ్చేటప్పటికి వాడికి విచక్షణ అనేటువంటిది ఒక స్వయం సంకల్పము, కాన్షియస్నెస్ ఫుల్గా డెవలప్ అయిపోయింది. కాబట్టి ఈవేళ కాఫీ తాగుతానంటాడు, రేపు టీ తాగుతానంటాడు. వాడి ఇష్టం మారిపోతూ ఉంటుంది వాడిది కదా. అలాగే ఈ జన్మలో ఇన్ని మంచి పనులు చేద్దాం, ఎన్ని చెడ్డ పనులు చేద్దాం, అది వాడే డిసైడ్ చేసుకుంటాడు వాడు. అంచేత ప్రయాణం తొందరగా జరిగేలా చేసుకోవడమా, అనేక జన్మలు ఎత్తడమా అనేటువంటిది కూడా వాడే నిర్ణయం చేసుకుంటాడు అని చెప్తున్నారు బాబా.
అంచేత టక్కమని గ్రాస్ నుంచి షటిల్ నుంచి మెంట్లకి వెళ్ళిపోదామా, లేకపోతే జన్మల పాటు గ్రాసులోనే వేలాడదామా అనేటువంటిది వాడి చేతిలోనే ఉంటుంది. ఆ విషయం ఇక్కడ బాబా చెప్తున్నారండి. ఎస్, నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. అంటే మానవ జన్మ వచ్చేసిన తర్వాత రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది అనమాట. వీడు ప్రతి జంక్షన్ దగ్గర ఇటన్నా వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు. భగవంతుడికి దూరంగానే వెళ్ళొచ్చు, భగవంతుడికి దగ్గరగానే వెళ్ళొచ్చు కదా. ఈ మాయలోనే మునిగి కొట్టుకుని ఇక్కడే ఉండిపోదామా, లేకపోతే ఈ మాయ నుంచి బయటపడే దిశగా మనం ప్రయాణం చేద్దామా అనేటువంటి విచక్షణ, వైజంక్షన్ అనమాట. అది మానవుడికి ప్రతి చోట కూడా వాడి చేతిలో అవకాశం ఉంటుంది. ఎస్, అంటే ఇప్పుడు ఇది ఓమ్ పాయింట్ తో డిసైడ్ అయి ఉండదు కదా సార్. ఇప్పుడు అంటే వీడి విచక్షణ వల్ల వీడి డిసిషన్ తీసుకుంటాడు, అంతే కదా. వీడికి విచక్షణ ఉంది కదా, అవకాశం ఉంది. వీడికి కావాలంటే షార్ట్ చేసేసుకోవచ్చు వీడి జర్నీని. అదే ఓకే. అది sometimes therefore fully mental conscious sometimes. Over, sir. Shall I go ahead, Yes, sir? sir. ఓకే జై సార్. బాబా అండి. జై బాబా. ఒక్క క్వశ్చన్ అండి. అంటే ఈ కాన్సెప్ట్ ఎన్నిసార్లు విన్నా అది కన్ఫ్యూజన్ గానే అనిపిస్తుంది. ఇప్పుడు మన చేతిలో ఉంది డెసిషన్ అంటున్నాము. కానీ మళ్ళీ డెస్టినీని బట్టియే జరుగుతుంది అని కూడా అంటున్నాం కదండి. 2 కాంట్రడిక్టరీ కదా. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? Raghupathi, you got the question, sir? Yes, sir. Tell me, sir. Yes, please. No, one question has come, Yes, sir. Here you say man has been endowed with discretion at every stage. That is one Yeah. interpretation. Yes. But another interpretation is that fate only decides what you should decide and determine. No, There sir. is a Everything conflict. is understood. Everything is dependent on the samskaras. Yes, So, yes, sir. Everything depends because man has got free will. Baba is just here freely, fully. I can say where it is. Conscious, first para, conscious fully and freely. That freely means free will. So everything depends on his free will. What type of samskaras is developed, everything depends on that. Yeah, that free will also is determined by samskaras only. That is what. It is created by himself only, sir. Yeah, We yeah. ourselves are cause for everything. Only final అదేనమ్మా ఆయన destination is చెప్తున్నారు. fixed. Final Yeah, destination రఘుపతి is గారు fixed. But రఘుపతి గారు చెప్పేది ఏంటంటేనమ్మా, ప్రతిదీ సంస్కారాల చేతనే నిర్ణయింపబడుతుంది. కానీ సంస్కారాలు ఎక్కడి నుంచి పుడతాయి? ఇతని చేతల వల్లనే పుడతాయి కదా. అది because Yes, of free sir. will. ఎస్, Final destination is same, but the route is different. Route is designed by oneself. ఎస్. Finally, he reaches the So- final destination. All సో souls. అతను నిర్ణయించుకున్నటువంటి రూటే ఇది. మానవుడు నిర్ణయించుకుంది. అతని చేతల వల్ల సంస్కారాలు వస్తాయి, సంస్కారాల వల్ల ప్రయాణం సాగుతుంటుంది. ఎస్ సార్. అంటే జస్ట్ టు యాడ్ టు దట్ సింపుల్ ఎగ్జాంపుల్ మనీ చెప్తారు కదా. ఇప్పుడు మనం ఒక టికెట్ కొనుక్కుని కాకినాడ నుంచి హైదరాబాద్ టికెట్ కొనుక్కున్నాం, ట్రైన్ ఎక్కాము, అది ఫిక్స్డ్. ఇంకా మనం హైదరాబాద్లో దిగమన్నా టీసీ మెడ పట్టుకుని గెంటేస్తాడు బయట ట్రైన్లో. ఆ పాయింట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అది డెస్టినీ అమ్మ. అది దట్ ఈస్ డిజైన్డ్ బై ప్రీవియస్ జన్మలో వచ్చిన సంస్కారాలు బట్టి ఫిక్స్ అయిపోతాయి ఆ కాంటోర్స్. కానీ కూపీలో కూర్చుని మనం 8 మందో 10 మందో మన చుట్టూ ఉంటారు. వాళ్ళతో మనం ఎలా ఉంటాము, వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తామా, బిగిసిపోయి ఉంటామా, కొట్టుకుంటూ వస్తామా, తిట్టుకుంటూ వస్తామా అన్నది ఫ్రీ విల్. కానీ అక్కడ మన బిహేవియర్ మళ్ళీ నెక్స్ట్ జన్మలో టికెట్కి ఫార్మేషన్ అవుతుంది అనమాట. మళ్ళీ కాంటోర్స్ మన నెక్స్ట్ జన్మ డెస్టినీకి అది డిసైడ్ చేస్తుంది అని మనీ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అది రెండూ ఉంటాయి, కానీ ఒకటి ఫిక్స్డ్ పాయింట్స్ ఆల్రెడీ, అవి అయితే మారవు. కానీ ఈ మధ్యలో మన బిహేవియర్ ప్యాటర్న్స్ నెక్స్ట్ జన్మకు మళ్ళీ ఆ డెస్టినీగా మారుతాయి అన్నమాట.
Sorry, go ahead, sir. Okay. Now, Baba is revealing one more secret in the next para. Let us see what it is. And if one normally we know that after getting human form, there are 84 lakhs of birth and deaths. So here Baba says, and if one happens to be blessed with the divine love from a lover of God, or if one has the guiding hand of a perfect master, the emancipation from all the bindings, however great and complicated they may be, is achieved much more easily and quickly. So Baba says here, how to reduce that 84 lakhs of birth and death cycle, the number 84, how to come out of it. Let's see here. Baba says, if the soul, if anybody comes in contact with the lovers of God means, in my opinion, it is Mastar Saliks, because we have already read. See, suppose a must is there some Salik in the fifth plane, they can pull that grass world man up to the fifth plane, not beyond that. If anybody is in the third plane, he wants to help somebody in the grass world, they can pull him up to the third plane. That is help from the lovers of God. And second is, if you come in contact with the living Sadgurus, they can do at any time, just by which they can, from the grass world, they can pull him to the any of this world or God realization. Anything can be done. That means that 84 lakhs of birth and death can be reduced. And finally, avatar of the age, he can also do the same thing. That means to reduce that 84 lakhs of birth and death, we should have a contact, either God lovers, that is the living Sadgurus, or avatar of the age. This is the secret revealed by Baba, one of the secrets revealed here. So this is this paragraph. So how to reduce that 84 lakhs of birth and death cycle? Baba has revealed the secret here. Translation, please. Sir, could you please come again, sir, to the last two lines? This one, okay. In exceptional case, an instantaneous emancipation is also possible without involving a single reincarnation. So Baba says here, very special case, only one human birth. There is no second reincarnation, not required. So he get God realization or mukti or moksha. So this is the example in Lord Mayor I have not come across, but in Nothing and Everything, one example is given. Only angels have this benefit, that after just one human life, they get immediately God realization or something. You can see this is from Nothing and Everything. It is written here. After an angel has existed in Devaloka for 4 cycles, the angels have the opportunity of being born in human form. After only one birth and lifetime as a human being, that archangel or angel receives liberation from all future births and deaths, mukti, the state of infinite bliss realized. So only I think that the angels and archangels have this provision. Within one birth only they get realization or moksha. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఏమన్నా? సార్ లవర్స్ ఆఫ్ గాడ్ అంటే 5th plane and 6th plane ఉండే మాస్టర్స్ అనొచ్చండి. Only 6th plane. All the people who are in the spiritual path, they are all lovers of God only. So there is no plane. God, nothing else exists for them. There is no grass world connection at all. Fully absorbed in God, thinking of God. Okay. తెలుగులో చెప్పండి సార్. సార్ నాషర్ తెలుగులో చెప్పమంటున్నారు. ఎస్ సార్. ఇక్కడ పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదండి, పరిణామ క్రమంలో ఆటోమేటిక్గా ప్రయాణం ఫిక్స్డ్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి మానవ దేహం వచ్చిన తర్వాత విచక్షణ అనేటువంటి ఒక కొత్త అంశం వస్తుంది. కాబట్టి తన ప్రయాణాన్ని వేగవంతం చేసుకోవాలా, ఆలస్యం చేసేసుకోవాలా అనేటువంటిది మాత్రం
ప్రతి చోట కూడా అవకాశం ఉంటుంది. ఫ్రీ విల్ అనేటువంటిది అతనికి కొత్తగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉదాహరణ కూడా బాబా చెప్తున్నారు. సాధారణంగా ఒకసారి మానవ దేహం వచ్చిన తర్వాత 84 లక్షల జన్మలలో గమ్యం చేరిపోవడం సాధ్యము. ఇది ప్రతి ఆత్మకి కూడా 84 లక్షల జన్మలు అయిపోయిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి రియలైజేషన్ గమ్యం చేరిపోవలసిందే. కానీ ఒకవేళ కనుక ఇతనికి అదృష్టం బాగుండి ఒక భగవత్ ప్రేమికుడు సింగిల్ కోట్స్లో పెట్టారు. భగవత్ ప్రేమికుడు అంటే బ్యాడ్జ్ పెట్టేసుకుని పొద్దున్న 7 గంటల ప్రార్థన, సాయంత్రం 7 గంటల ప్రార్థన చేసేసేవాడు కాదండి. లవర్ ఆఫ్ గాడ్ అతడు గనక తారసపడితే లేక సద్గురువు యొక్క సహాయము అందితే అది అప్పుడు ఈ బంధనాల నుంచి బయటపడడం, ఎంత భయంకరమైన బంధనాలు అవ్వచ్చు, అది సద్గురువుకి ఏమీ అడ్డం కాదు. దాని నుంచి తొందరగా అంటే 84 లక్షల ఆ నెంబర్ వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేకుండానే బయట పడగలడు. ఉదాహరణకి ఎక్సెప్షనల్ కేసెస్ అది ఒకే ఒక్క జన్మలో పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండానే గమ్యమును చేరిపోగలదు ఆత్మ అన్నారు. అది రఘుపతి గారు నథింగ్ అండ్ ఎవ్రీథింగ్లో ఏంజల్స్కి ఆర్కేంజల్స్కి సాధ్యము అని అన్నారు. అలాగే ఏంజల్స్కి ఆర్కేంజల్స్కి కాకుండా ఆయనకు అనుగ్రహము కలిగితే ఎవరికైనా బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్లో చెప్పారు. ఏం చెప్పారు? మొత్తము సృష్టికి బండరాయికి కూడా భగవద్ అనుభవాన్ని నేను ప్రసాదించగలను. ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంది. అది వీడి అర్హత మీద ఆధారపడి ఉండదు నాకు అర్థమైనంత వరకు అండి. ఆయన అనుగ్రహం కలిగితే మీకు 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి చార్ట్లో మానవ దేహం వచ్చేయగానే తిన్నగా ఒక లైన్ పైకి వెళ్ళిపోతుందండి. ఇది దయచేసి లక్ష్మణ్ ఒక్కసారి ఆ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ చార్ట్లో చూపించారు బాబా ఒక లైన్ పైకి. అవును సార్, ఉంది స్ట్రైట్ ఉంది. అది అంటే ఆయన పునర్జన్మలతో సంబంధం లేదు, ఆయన అనుగ్రహం అది. ఎస్, ఇక్కడ లవర్స్ ఆఫ్ గాడ్ అంటే ఇంతకు ముందు ఎవరో మాట్లాడారు కదండి, అతను చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే అటువంటి ఒక లవర్ ఆఫ్ గాడ్ అంటే 5th or 6th ప్లేన్ లో ఉన్నవారు, ముఖ్యంగా 6th ప్లేన్. అది వాళ్ళ బాబా దగ్గర ఏం నుండి చెప్పారంటే divine అండి, love అనేది అది ఇంకొకరికి సహాయం అందించడం అనేది 5-6 భూమికల వాళ్ళకే అది ఆ హక్కు అర్హత ఉంటుంది అని కూడా బాబా తర్వాత చెప్పారండి. అది అందులో ఇక్కడ 5-6 డివైన్ లవ్ అని భూమికల్లో ఉన్న వాళ్ళు ఇంకొకరికి సహాయం అందించగలరు. ఎస్, అంటే గురువు పాత్రను పోషించాలంటే మినిమం క్వాలిఫికేషన్ సెయింట్హుడ్ అని బాబా చెప్పారు. ఎవరినైనా గైడ్ చేయాలి అనుకుంటే, అంతేగాని ఈవెన్ 4th ప్లేన్ లో ఉన్న వ్యక్తికి కూడా వేరే వ్యక్తిని గైడ్ చేయలేడు, ఎందుకంటే ఇంకా అతని అంతరంగం పరిశుద్ధం కాలేదు అని. అయితే 5th 6th ప్లేన్కి వెళ్ళాక అది అవుతుంది. అయితే ఇక్కడ వాడింది స్పెసిఫిక్ గా డివైన్ లవ్ ఫ్రమ్ ఏ లవర్ ఆఫ్ గాడ్ అని ఉన్నాడు కాబట్టి, బ్లెస్డ్ విత్ ఏ డివైన్ లవ్ ఫ్రమ్ లవర్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి 6th ప్లేన్ అయి ఉంటుంది, ఎందుకంటే అది అతని క్వాలిటీస్ అవి. సో అతని సహాయంగానే లభిస్తే చాలా వరకు జన్మలు దాటిపోవచ్చు క్విక్గా. అదే అయితే బాబా ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు, కానీ కోర్టులో మాత్రం పెట్టారు. మామూలు అర్థం కాదు సుమా అది. మనందరం లవర్స్ అనేసుకుంటాం, అది కాదు అని. ఎందుకంటే మామూలు లెవెల్కి డివైన్ లవ్ ఉండదు, అది అందుకు దాన్ని బట్టి మనం దీన్ని డిరైవ్ చేసుకోవచ్చు. డివైన్ లవ్ ఫ్రమ్ ఏ లవర్ ఆఫ్ గాడ్ అని చెప్పడంలో హీ మస్ట్ బి ఏ సెయింట్ అని, పర్ఫెక్ట్ సెయింట్. అంటే అలా అంటే నేను ఒక బుక్ లో చదివాను సార్, మిలారప్ప అని చెప్పేసి అతను ఒకటే జన్మలో గాడ్ రిలేషన్ వచ్చిందని చెప్పేసి విన్నాను. ఎంత మటు కరెక్ట్ నాకు తెలియదు సార్. ఓకే, అంటే ఒకే అంటే అతను గత జన్మలు ఎత్తుంటారు కదా, అంటే తెలియదు సార్, ఒకటే జన్మలో అతను గాడ్ రిలేషన్ వచ్చినట్టు చదివాను. అంటే మరి ఏ కాంటెక్స్ట్ లాగా మీరు చదివారు తెలియదు. అదే మిలారప్ప స్టోరీ బాబా కూడా చెప్పారు. బాబా స్వయంగా మిలారప్ప స్టోరీ ఎలా అంది ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకు లార్డ్ వేర్ లో కూడా ఉంటుంది. ఓ అవునా, ఓకే. స్టే విత్ గాడ్ లో కూడా మనం చదువుకున్నాం కదండి. స్టే విత్ గాడ్ లో కూడా వస్తుంది. అయితే బాబా స్వయంగా
హఫీజ్ స్టోరీ, మిలారెపా స్టోరీ అతనే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మండలికి. ఓకే. అది ఉంది, లార్డ్ మెహర్లో ఉంది, ఒకసారి చూడండి. టిబిటన్ మాంక్ ఆయన. అయితే ఇక్కడ లాస్ట్ లైన్ లో నాగేశ్వర గారు చెప్పినట్టు ఇఫ్ అంటే మాస్టర్ విల్స్ స్టోన్ కూడా ఇవ్వగలడు అతను. ఇంకా రీఇన్కార్నేషన్ ఎవల్యూషన్ లో ఇంకా ఎంటర్ అయిన సోల్ కి ధూళికానం కూడా ఇచ్చేస్తాడు అతను. సో అంటే ఎనీథింగ్ ఈజ్ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫాలో అవ్వకుండా కూడా రియలైజేషన్ ని, లిబరేషన్ ని పొందొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నమాట. ముఖ్యంగా రియలైజేషన్ గురించి మాట్లాడారు లేదో నాకు తెలియదు, కానీ లిబరేషన్ అయితే రెగ్యులర్ కోర్స్ ఏదైతే ఎవల్యూషన్ కంప్లీట్ చేసుకొని, పరిణామ దశను పూర్తి చేసుకొని, పునర్జన్మ దశలో పూర్తి చేసుకొని, తర్వాత అంతర్ముఖ ప్రయాణం చేసి ఇలాగ రెగ్యులర్ గానే అందరూ వెళ్ళాలని లేదు. గురువుకు గానీ ఆ ఇచ్చే సంకల్పం ఉంటే అతని ఏ ధూళికణాన్నైనా అతనికి ముక్తిని ప్రసాదించేయగలడు, ఇంకే స్థాయి ఎక్కడున్నా సరే అని. అదండి హైయెస్ట్ ఆఫ్ హైలో ఇందాక నాగేశ్వరరావు కూడా చెప్తున్నారు కదా, నేను ఈ క్షణాన్ని చిటికలో సృష్టిలో సమస్తానికి నేను ముక్తిని ప్రసాదించగలను. అంతే. కానీ రీజన్ చెప్తారు ఎందుకు చేయరు ఆయన. ఆ పెర్ఫెక్ట్ నాలెడ్జ్ అన్నదానికి, అంటే నాలెడ్జ్ ఏదైతే మనం గెయిన్ చేస్తామో ఈ జర్నీ అయిపోయిన తర్వాత దానికి ఒక అర్థం, ఒక సార్థకత ఉండాలంటే, ఈవెన్ ముక్తికి కూడా సార్థకత ఉండాలంటే ఈ ప్రాసెస్లోంచి వెళ్ళిన దానికే ఉంటుంది. అది మామూలుగా చిటికలో ఎలా అని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తే ఈ హోల్ ప్రాసెస్ ఏదో ఎందుకైతే వచ్చిందో అది దానికి అర్థం కనబడదు. అందుకని చెయ్యను నేను, అదేం చెప్తారన్నమాట. దానికి ఒక కథ కూడా మళ్ళీ గాడ్ స్పీక్స్ లో సప్లిమెంట్ లో చెప్పారు. 2 పాత వెజల్స్ ఇద్దరికి ఇచ్చి అది బాగు చేసుకొని రమ్మంటే ఒక అతను 1 డేలో తెస్తాడు, ఇంకో అతను 4 రోజుల తర్వాత తెస్తాడు. 1 మంత్ తర్వాత తెచ్చింది నుంచి యూజబుల్ గా ఉంటుంది, ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇమీడియట్ గా తెచ్చింది ప్యూర్ అయింది కానీ ఎందుకు పనికిరాదు. అలా చెప్తూ ఈ ప్రాసెస్ లో వెళ్తే వాడు వేరే వాళ్ళకు ఉపయోగపడగలరంట. ఎందుకంటే క్రియేషన్ కంటిన్యూస్ కదా, ఒక్కసారి క్రియేషన్ కి ఇస్తే క్లోజ్ చేసిన అవ్వదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ ఇన్స్టెంట్ లో ఇప్పుడు స్నాప్ షాట్ తీసుకున్న సోల్స్ అన్నిటికి ఇచ్చినా మళ్ళీ సోల్స్ వస్తూనే ఉంటాయి. వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ కంటిన్యూస్. సో దానికోసం అతను ఆ సోల్స్ ని ప్రిపేర్ చేయాలి అంటే, మాస్టర్ సోల్స్ రెడీ అవ్వాలంటే దే హ్యావ్ టు సఫర్, అండర్గో సఫరింగ్ మస్ట్ అని చెప్పారు. పెర్ఫెక్ట్ అంటే మీనింగ్ దే ఆర్ క్యాపబుల్ టు హెల్ప్ అదర్స్ అయి ఉంటుంది. సఫర్ అయితేనే ఆ సద్గురు రోల్ కి ఎలిజిబిలిటీ వస్తుందట. ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకుంటున్నామండి మనం. అదేంటంటే ఎవరెస్ట్ కష్టపడి 2 నెలలు సిలిండర్లు మోసుకుని, ఆక్సిజన్ సిలిండర్ మోసుకుని వెళ్ళడం వేరు, హెలికాప్టర్ తోటి లిఫ్ట్ తీసుకుని పైకి వెళ్ళి చూసి రావడం వేరు కదండి. సో వీడు పొందిన ఆనందాన్ని ఆ హెలికాప్టర్లో లిఫ్ట్ తీసుకున్నవాడు పొందలేడు. అవునండి, పొందలేడు, వేరే వాడికి గైడ్ చేయలేడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, గ్రేస్ ఆఫ్ ది మాస్టర్. అదే అండి, వీడి అర్హతలతో సంబంధం ఉండదు అది. సో ఒక్క జన్మలో కూడా అవకాశం ఉంది, ఒక అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది ఎస్ సార్. అయితే ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ జనరల్ రూల్ అండి. జనరల్ రూల్, ఎక్సెప్షనల్ కేస్. ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ రూల్, ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ ఓన్లీ. ఎస్. However, in order to loosen the bindings through the opposite experiences of the duality of illusion, there is pain and pleasure, good and bad, man and woman, strong and weak, etc. On his own, man has to remain conscious of multifarious experiences for 84 lakhs of times through something like 50 crores of sleeps of death. So Baba says, if they don't get the help of either lovers of God or perfect master or avatar, they have to spend 84 lakhs of birth and death. So here one secret Baba says is 84 lakhs of birth and death are likely 50 crores of sleeps of death. That is a special word is given. So explanation is given at the bottom. Afterwards we'll read it. Baba said like that. If he tries on his own, he has to spend 84 lakhs of birth and death. That means 50 crores of sleeps of death. This explanation will tell afterwards, but at the bottom it is there.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇది 50 క్రోర్స్ అనేది కింద ఎక్స్‌ప్లెయిన్ చేశారటండి. అది డిస్కస్ చేద్దాం తర్వాత. కంటిన్యూ సార్. Okay. So yet invariably, on account of all the pervading grace of God, man becomes subtle and mental conscious and is thus able to cut short more or less the stalemate of recurring physical birth and death. That means by the grace of God, that is avatar or perfect masters, so he can cut short the cycle of birth and death. Number of that 84 lakhs of birth and death, he can cut short. So Yes, is sir. that the last para, sir? Finally, Finally, by the grace of the God man or man God, that is either Sadguru or Avatar, in far less than an instant flash of time, man becomes fully conscious God and finds that time and space are born of his own eternity and infinitude, in which time and space have no existence at all. That means Baba says if the grace of Sadguru or Avatar creates, he can get that mukti or liberation. It's instantaneous. That is power they have got. And at that time, he will come to know that time and space is only existed in the illusion. It doesn't exist after realization. That's what he finds afterwards. okay, sir. Sir, రాజు గారు సమ్మప్ చేసేస్తానండి. సమ్ అప్ సమ్మప్ చేసేయండి, చేసేస్తాను. టైం అయిపోతుంది. అలాగే. అయితే బాబా క్లుప్తంగా చెప్తున్నారండి, భగవత్ ప్రేమికుడు కానీ సద్గురువు కానీ ఇతనికి తారసపడనట్లయితే ఒక మానవుడు 84 లక్షల జన్మలు ఎత్తి చివరికి అంటే సుఖము కష్టము మంచి చెడు పురుషుడిగా స్త్రీగా బలవంతుడిగా బలహీనుడిగా ఈ జన్మలెత్తుతూ మొత్తానికి ఈ 84 లక్షల జన్మలు ఎత్తి చేస్తాడు. అయితే మొత్తం మీద టోటల్గా 50 crores ఆఫ్ స్లీప్స్ ఆఫ్ డెత్ అని అన్నారు. అది కింద మనకి ఫుట్ నోట్లో మనం చెప్పుకున్నప్పుడు అది వివరంగా చెప్పుకుందాం. అది అంచేత భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే మొత్తానికి మానవుడు ఈ సూక్ష్మ ప్రపంచము ఈ మానసిక ప్రపంచము కూడా దాటుకొని ఈ 84 లక్షల జన్మల కంటే తక్కువ జన్మలలోనే గమ్యాన్ని చేరుకోగలడు. ఒకసారి గనక సద్గురువు కానీ అవతారుడు కానీ ఆయన కృప అనుగ్రహము కలిగితే ఒక్క క్షణములోనే అతను ఈ గమ్యము చేరుకోగలడు. అంటే శాశ్వతంగా ఈ టైం లేదు, ఈ స్పేస్ లేదు, ఇవేమీ లేవు అనేటువంటి అనుభవాన్ని పొందగలుగుతాడు. ఎస్ సార్. ఫుట్ నోట్ కొంచెం డీటెయిల్ గానే డిస్కస్ చేసుకోవాలి రాజు గారు, రేపు చెప్పుకోవడం మొత్తం. రేపు చేద్దామండి. అలాగే దాసు చార్ట్ ఏదో పెట్టారు ఇందాక అనుకున్నది, అది కూడా రేపు చూద్దాం. సార్ రఘుపతి విల్ గో త్రూ దిస్ ఫుట్ నోట్ టుమారో సార్. ఓకే సార్. ఓకే. జై బాబు. సార్ లింక్ కొత్త లింక్ ఆల్మోస్ట్ బాగానే జాయిన్ అయ్యారండి. ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం ఇదైనా మొత్తం మీద వాళ్ళు జాయిన్ అయ్యారు. సో మనకు ఇప్పుడు కంఫర్టబుల్ దానికి వచ్చేసాం. టైం బౌండ్ లేదు, రికార్డింగ్ ఇష్యూ లేదు. సో థ్యాంక్ యూ అండి అందరికి, సక్సెస్ఫుల్ గా అందరూ జాయిన్ అయినా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ బాబా. ఓకే, కలుద్దాం సార్ రేపు. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే. జై బాబా అండి. జై బాబా. జై మెహర్ బాబా. అందరికీ బాబాకి